నేర్చుకోలేని వాడు అయినను ఇరుకైన మార్గంలోనే నడుస్తుంది. రాజు భార్య విశాలమైన మార్గం, రాజు భార్య విశాలమైన మార్గాన్ని ఇస్తానంటుంది, అయినను దానికి ఒప్పుకోలేదు. పదే 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 విశాలమైన మార్గాన్ని సాతాను ఆమె ద్వారా తీసుకొచ్చిన, కానీ దేవుని కుమారుడు మాత్రం, ఈ భక్తిపరుడు మాత్రం ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించాడు. ఇరుకైన మార్గంలో నిందొచ్చింది, అనుభవించాడు. చేయని తప్పుకి చెరసాలకు వెళ్ళాడు, అనుభవించాడు. వెట్టి చాకిరి చేస్తున్నాడు, అనుభవించాడు. అనుభవించిన తనకు ఒక రోజున నా దేవుడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా నిలబెట్టాడు. ఈ రాత్రి దేవుడు చేసిన వాగ్దానం నాలో నెరవేరట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా సహోదరుడా? కొంతమంది సేవకుల గురించి కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను పిలుచుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు, నేనైతే ఇక్కడే ఉన్నాను, ఇంకెప్పుడు నేను ఫలించాను. లేదు లేదు, నువ్వు ఇరుకైన మార్గంలో వెళుతున్నావు. ఆ ఇరుకులో నుండి నువ్వు కొద్దిగా ముందుకు వస్తే అక్కడ నీకు విశాలమైన ఆశీర్వాదం ఉంది. కొంతమంది వ్యక్తుల ద్వారా విశాలమైన మార్గం నీ దగ్గరికి వస్తుంది. కొంతమంది వ్యక్తుల ద్వారా విశాలమైన మార్గము నీ దగ్గరకు వచ్చి తలుపులు తెరుస్తాయి. స్నేహితుల ద్వారా తెరవబడుతుంది, ఈ లోకములో మనుషుల ద్వారా తెరవబడుతుంది, నువ్వు చేతుల్లో మోస్తున్న ఫోన్ ద్వారా తెరవబడుతుంది. అది తెరిచినప్పుడు నీవు ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడితే, నా దేవుడు యోసేపుని ఆశీర్వదించిన దేవుడు, యోసేపుని ఆ ప్రాంత ప్రజలకు రాజుగా నిలబెట్టిన దేవుడు ఇప్పుడు కూడా అదే ఫలము కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఈ రోజున నేను ఏం తప్పు చేయకపోయినా, ఏ కార్యాలు చేయకపోయినా, నా ఇంటిలో నిందను అనుభవిస్తున్నాను, నా భర్త దగ్గర నేను అవమానించబడుతున్నాను, నా భర్త దగ్గర నేను దూషించబడుతున్నాను, నా కుటుంబంలో నేను జీవించట కంటే చనిపోతే అనిపిస్తుంది అని అనుకుని ఎంతమంది అయితే జీవిస్తున్నారో, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిందైనా పర్వాలేదు, బాధ అయినా పర్వాలేదు, కష్టమైనా పర్వాలేదు, పోరాటమైనా పర్వాలేదు, నీవు నేను ఇరుకైన మార్గములో నడిచి క్రీస్తులో ఉన్న జీవాన్ని పొందుకోవాలి. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, దీనికి కాయలు కాస్తానంటే మీరు నమ్ముతారా? పచ్చగానే ఉందిగా. వందనం.